హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. డిఫరెంట్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే మనం పుచ్చకాయ తినేసిన తర్వాత పైన ఈ గ్రీన్ కలర్ పార్ట్ అంతా పాడేస్తాం కదండి. సో ఇది కూడా పాడేయకుండా దీంతో ఒక మంచి పచ్చడి రెసిపీ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకునేటటువంటి చట్నీని మనం ఇడ్లీలో కానీ, దోశలో కానీ, లేదా చపాతీ, వడ ఇలాంటి వాటిలోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా ఈజీ చేసుకోవడం. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ డూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఒక కప్పు తీసుకున్నానండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పుచ్చకాయని. దాని రెడ్ కలర్ పార్ట్ మొత్తం తీసేయాలండి. రెడ్ కలర్ పార్ట్ ఏమాత్రం ఉంచకూడదు, లేకపోతే మనకి తీయగా అయిపోతుంది. అలా నేను చిన్న ముక్కలుగా తీసుకుని ఒక పెద్ద కప్తో ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు, నేను మీకు క్వాంటిటీ తెలుస్తుందని అలా చెప్తున్నాను. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం చట్నీ అవన్నీ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఆయిల్ వేసుకుంటాం అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కాబట్టి నాకు పచ్చిమిర్చి అనేవి ఎక్కువ పట్టాయి. మీరు వేసుకునే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదు కారం తక్కువ ఉంటుంది అనుకుంటే ఎక్కువ వేసుకోండి. సో అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న టమోటాని కట్ చేసి వేసుకున్నాను, మీడియం సైజు. దీన్ని కూడా వేసుకోవాలి. టమోటా అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వేసుకున్న తర్వాత లైట్గా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ వేసినటువంటి టమోటో ఉంది కదా, అది మ్యాష్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి, ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. అందుకని చెప్పి నేను మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, ఈ మనం వేసినటువంటి ముక్కలు బాగా మగ్గిపోయాయి, అలాగే టమాటో కూడా బాగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటా యాడ్ చేసాము, అలాగే పుచ్చకాయ ముక్కల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిగ్గా నలగట్లేదు, ముక్కల కింద ఉండిపోయిందని అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉప్పు వేయడం మర్చిపోయానండి. సో అందుకని చెప్పి సగం నలిగిన తర్వాత ఉప్పు అనేది వేస్తున్నాను. నాకైతే వాటర్ ఏం పట్టలేదు, అందుకని నేను వాటర్ అయితే ఏమీ వేయలేదు. టేస్ట్కి సరిపడ ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టడమే. చూసారు కదండి, మిక్సీ పట్టిన తర్వాత మనకి చట్నీలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ తొక్క పచ్చడి కట్ట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కూడా చెప్పాలంటే. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఏంటంటే చిన్న ముగ్గురు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఈ 3 వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పుచ్చకాయ పచ్చడి దీంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పుచ్చకాయ తినేసిన తర్వాత అవి పడేయాల్సిన పని కూడా ఉండదు. ఇక్కడ నుంచి మీకు ఒక చట్నీ అంటే మనం డిఫరెంట్గా తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. సో వీక్లో ఇది కూడా ఒకరోజు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మనకు వచ్చేది సమ్మరే కాబట్టి మనకు దొరుకుతూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్.